గైస్, వెల్కమ్ బ్యాక్ టు జీవీకే ఎంటర్టైన్మెంట్స్. తెలంగాణలో బోనాల పండుగ ఎలాగో ఇక్కడ చిత్తూరు సైడ్ అండ్ తమిళనాడు సైడ్ ఈ పండుగ అలాగండి. అదేనండి ఆడికీర్తిక. మీకు మోస్ట్లీ తెలిసే ఉండొచ్చు, బట్ మా ఇంట్లో పండుగ ఎలా చేసుకున్నాం అనేది నేను మీతో షేర్ చేస్తున్నా అండి. ఇదంతా ముందు రోజు అరేంజ్మెంట్స్ అండి. పండగ కదా, సో కావాలి కదా మినిమం యాక్సెసరీస్. ఇంతకీ మేమెందుకు ఈ పండగ చేసుకుంటున్నామంటే, మా అమ్మ వాళ్ళ ఇంటి దేవుడు సుబ్రహ్మణ్య స్వామి అండి. అండ్ ఒక స్ట్రాంగ్ రీజన్ కూడా ఉందండి. అదేంటంటే, మా నానమ్మకి 5 మెంబర్స్ ఆడపిల్లలే పుట్టారంటండి. ఒక అబ్బాయి కూడా పుట్టలేదని ఈ సుబ్రహ్మణ్య స్వామికి మొక్కుకున్నారంటండి. ఈసారి అబ్బాయి పుడితే ఆ అబ్బాయి దగ్గర జీవితాంతం కావిడెత్తిస్తాము అనేసని మొక్కుకున్నారంటండి. సో అలాగా డాడీ ఎవ్రీ ఇయర్ ఆడికీర్తిక రోజు కావిడనేది ఎత్తుతాడండి. అది కాక ఆ స్వామికి మొక్కుకుంటే పుట్టాడు కదా, సో డాడీ నేమ్ కూడా సుబ్రహ్మణ్యం అని నామకరణం చేశారండి. అలా మేము ఈ పండుగ అనేది జరుపుకుంటున్నాం. ఏ పండుగైనా మామిడాకుల తోరణాలతోనే కదండి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చిన్న దేవుడి దగ్గర మామిడాకుల తోరణాలు కడుతున్నాడండి. నెక్స్ట్ నేను చామంతి అండ్ రోజా పువ్వులతో దేవుడి పటాలను అలంకరించి మంచిగా దీపం పెట్టానండి. శనేశ్వరుడు ఇంట్లో ఉండకూడదు అంటే వారానికి ఒకసారైనా ధూపం అనేది వేయాలంటండి. సో నేను అగరబత్తులు అండ్ ధూపం స్టిక్స్ వెలిగించి దండం పెట్టుకున్నా అండి. నెక్స్ట్ అమ్మ ఏమేం వంటలు చేసిందో దేవుడికి పెట్టడానికి చూసేద్దామా. వంకాయ ఫ్రై, చిక్కుడుకాయ ఫ్రై, పప్పు, ప్రసాదం, పాయసం, వడలు. ప్రసాదం ఒక్కటే ఎలా తింటారండి, సో అందుకని రసం, రైస్ ఇంకా పిండి తలుగు చేశారండి. ఈ పిండి చూసారా, చూడగానే తినేయాలి అనిపిస్తుంది. మంచిగా నెయ్యి, చక్కెర వేసి ఎంత బాగుందో కదా.
ఇంకా మమ్మీ డాడీ పూజ స్టార్ట్ చేశారండి. డాడీ కొత్త బట్టలు అండ్ కావిడి బట్టలు రెండు పసుపు వాటర్లో ముంచి ఆరబెట్టి అవి వేసుకొని పూజ అయితే స్టార్ట్ చేస్తారన్నమాట. అలా డాడీ అయితే దేవుడు బొట్లు పెట్టుకుంటున్నాడండి. ఈ కావిడి గురించి చెప్పాలంటే డాడీ చిన్నప్పటి నుండి ఎత్తుతూ ఉండేది కాబట్టి ఇలా కనిపిస్తుందండి. ఇది ప్రతి ఇయర్ ఎత్తుతారండి. వన్ టైం కూడా నిలపడానికి లేదన్నమాట. ఎందుకంటే మొక్కుబడి కదా, సో ప్రతి ఇయర్ చేస్తూనే ఉండాలి. కావిడిలోకి టెంకాయ, కర్పూరం, ఆకు, వక్క, అరటిపండ్లు, విభూది పండు అన్నీ వేస్తారండి. వేసి కావిడిని గంధం ఇంకా కుంకుమ విభూది బొట్లతో అలంకరించి పువ్వులు చుట్టేసి రెడీ చేసి దేవుడి దగ్గర పెట్టేసి ఇంకా అమ్మ తలుగైతే వేస్తుందండి. నెక్స్ట్ పూజ చూసేయండి.
ఇప్పుడు ఇంకా పూజ అయిపోయింది కదా, ఇంకా అందరూ నైవేద్యం చేసి పాయసం అయితే చాలా బాగునిందండి. అలా తినడం అయిపోయాక కావిడి చెల్లించాలి కదా టెంపుల్లో. సో ఇంకా రెడీ అయిపోయి ఇలా స్టార్ట్ అయ్యామన్నమాట. చూడండి ఎంతమంది వెళ్తున్నారో. కొంతమంది కార్లో వెళ్తున్నారు, కొంతమంది బస్కి వస్తున్నారు, ఇంకొంతమంది బైక్స్లోనూ వెళ్తున్నారండి. అలాగే ఇంకొంతమంది అయితే నడుచుకొనే వెళ్ళిపోతున్నారండి. గ్రేట్ కదా. అలా ఇంకా మేము తిరుత్తణికైతే చేరుకున్నామండి. బైపాస్లోనే ఆపేస్తున్నారండి వెహికల్స్ అన్నీ, బైక్స్ తప్ప. అలో చేయాలి అంటే పాస్ ఉంటేనే అలో చేస్తారంటండి, లేకపోతే లేదంట. సో మేము 2 గేట్స్ అయితే రిక్వెస్ట్ చేసి క్రాస్ చేసి వచ్చేసాము. ఈ 3rd గేట్ దగ్గర అస్సలు పంపలేదండి. ఎలారా బాబు ఇంత దూరం నడవడం ఇంకా అనేసి అని అనుకుంటూ ఉంటే ఒక తెలిసిన వ్యక్తి ద్వారా పాస్ అయితే తీసుకొని ఇంకా టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసామండి. పాస్ ఉంటేనే పంపిస్తున్నారండి పైకి, లేకుంటే లేదు, ఆపేస్తున్నారు. ఈ పాస్ ఉంటే ఎక్కడ ఆపట్లేదండి, డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి పార్కింగ్ ప్లేస్లోకి అయితే వచ్చేసామండి. సో ఇంకా అలా వచ్చి మా అత్త అండ్ అన్న గుండు చేశారండి. కావిడి చెల్లించేసి దర్శనం చేసుకొని అగలాండం కాడ టెంకాయ కర్పూరం కొట్టి పూజ చేసుకొని ఇంకా కొన్ని ఫొటోస్ దిగేసామండి. టెంపుల్ ఇదేనండి, ఒకసారి చూడండి. ఇంకా కావాల్సినవి తీసుకొని రిటర్న్ అయ్యామండి. ఆల్రెడీ గుడి దగ్గరే వర్షం పడేలాగా ఉన్నింది కదండి. అలా వచ్చి ఇక్కడ ఆగేమో లేదో వర్షం ఫుల్ పడిందండి. అలా ఆ వర్షంలో అమ్మ ఇంట్లో చేసిన వంటలు కొంచెం క్యారియర్ తీసుకొని వస్తే ఆ వర్షం పడుతూ ఉండగా తీసి పెడుతూ ఉంటే తిన్నామండి. తినేసి ఇంకా రిటర్న్ అయితే వచ్చేసామండి. ఓకే, బాయ్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.